వచ్చే ఎన్నికలు బీజేపీ మధ్యలో బీబీపీ మధ్యలో బీబీపీ ఏంది బాయ్ బాయ్ కే పార్టీ కానీ ఒక్క బీబీపీ లేవు మన రాష్ట్రంలో 3 బీబీపీలు ఉన్నాయి ఆ 3 బీబీపీలు కుంభక్కైంది ఏవవి ఒకటేమో బాయ్ బాయ్ కే పార్టీ ఇంకోటేమో బాప్ బేటే కే పార్టీ ఇంకోటి బేటా బేటీ కే పార్టీ ఒక బీజేపీ ఈ ముగ్గురు బీబీపీ పార్టీలు కుంభక్కయి బీజేపీతో కొట్లాడుతున్నాయి మొట్టమొదటి బీబీపీ పార్టీ అంటే మజ్లిసే ఇత్తిహాదుల్ ముస్లిమీన్కు 49 ఉన్నాయి మరి ఇంకో బాప్ బేటీకి పార్టీ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు 24 ఉన్నాయి బేటా బేటీకే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి 14 ఉన్నాయి వీళ్ళందరూ కుంభక్కైనరు ఎవరితో కుంభక్కైనరు మజ్లిస్ తోటి ఆ మజ్లిస్ ఎవరు ఎంఐఎం అంటే ఏంది మజ్లిసే ఇత్తెహాదుల్ ముసల్మీన్ దాని అర్థం ఏంది మజ్లిస్ అంటే ఒక బైఠక్ ఒక గ్యాదరింగ్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఒక గుంపు ఇత్తెహాదుల్ అంటే యూనిటీ ముసల్మీన్ అంటే ముస్లింలు అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ ముస్లిమ్స్ ఐక్యత పార్టీకి వాళ్ళు సెక్యులరిజం అనే పదం వాడే హక్కుందా వాళ్లకు అంబేద్కర్ను వాడుకునే హక్కుందా సరే వాళ్ళు ప్రజలను మోసం చేస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీకి హక్కుందా ఏదైతే యాంటీ సెక్యులర్ ఫోర్స్ ముస్లిం యూనిటీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగలుగుతుందా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని పదే మాడతారు వాళ్ళకు హక్కుందా ఆ పదం వాడేది ఎందుకు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాప్ బేటకే పార్టీ ఎందుకు నిలబడతలేదు ఎంఐఎంకు అసదుద్దీన్కు లొంగిపోయి వాళ్ళకు మద్దతు ఇవ్వాలన్నా ముస్లిం యూనిటీ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక మతం యూనిటీ కాదు దేశ యూనిటీ కొరకే మాట్లాడిండు అది నిజమైన సెక్యులర్ భావజాలం కాంగ్రెస్ పార్టీ తెలుసు వాళ్ళు లేనిది వీళ్ళు బతకలేరు అందుకే వాళ్ళకు లొంగిపోయిండ్రు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి పెట్టలేరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఈ 2 బీబీపీ పార్టీలకు హక్కు లేదు ఏంటంటే ఇది హైదరాబాద్ ప్రజలకు ప్రతినిధిగా ఉండే హక్కు లేదు రేపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా కొట్లాడొద్దు మీరు ఎలక్షన్స్ కొట్లాడేది ఎందుకు వాళ్ళకు మద్దతు ఇచ్చి ఇంకేదో పొలిటికల్ ఫేవర్ తీసుకోవాలని నిన్న బ్యారిస్టర్ సాబ్ బాగా చదువుకున్నాడు ఎట్లెట్లనో మాట్లాడిండు ఉర్దూ అనేది ఓ उर्दू जबान तमीज और फसी की जबान है लेकिन क्या बात करें आप प्राइम मिनिस्टर के मोदी के ऊपर आपको भी वही बीमारी लग गया वो केसीआर की जबान वो पूरा तेलंगाना परसों कांग्रेस वालों को भी वही बीमारी लग गया केसीआर की जबान ఈ భాష ఉర్దూ అంటే ఒక మంచి రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ మోడీ గారి గురించి ఏం మాట్లాడిండ్రు ఎవరు ఎంఐఎం కేసీఆర్ భాష ఎంఐఎంకు కేసీఆర్ రోగం ఎంఐఎం కూడా అంటుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారి గురించి ఆలోచించి మాట్లాడాలినా ఆ రోగము ఏమి ఇలాజ్ ఉందో చూసుకో ఆ భాష మాట్లాడకు మీకు మీ సమాజానికి కింద పడిపోయింది ఉర్దూ భాషను నాశనం చేసినాం అట్లా మాట్లాడి తమీజ్ సే బాత్ కరో ఇంకోటి ఏంటంటే మోసపెడుతుండు వాళ్ళకి ఏమి హక్కు సెక్యులర్ ఇడ్స్పెట్టండి అంబేద్కర్ గురించి వాళ్ళు మాట్లాడతారు అంబేద్కర్కు సిఏఏ అవసరం ఉండే కావాలి దేశానికి ఎందుకంటే పాకిస్తాన్ విభజన అయినప్పుడు ఎంతో మంది దళితులు అక్కడ ఉండే అంబేద్కర్కు సిఏఏ తప్పక కావాలి ఎందుకంటే ఎంతో మంది దళితులు ఇక్కడికి వస్తే వాళ్ళకు సిటిజన్షిప్ వస్తుంది సిఏఏ అమెండ్మెంట్ అంబేద్కర్ సిఏఏ కావాలని ఉండే క్యూ గుమ్రా కర్రే अंबेडकर सीएए के खिलाफ नहीं थे अंबेडकर को सीएए